ఇక తిరుపతి అసెంబ్లీ ఉప ఎన్నికను ఏకగ్రీవం చేయడానికి టీడీపీ చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి వస్తున్నాయి. ఉప ఎన్నికల్లో పోటీ చేయకూడదని వైసీపీ నిర్ణయించింది. పార్టీ ముఖ్య నేతలతో ఇవాళ సమావేశమైన జగన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, మరి తిరుపతి ఉప ఎన్నికపై క్లారిటీ వచ్చినట్టేనా? మరి టీడీపీ ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి? సుమిత్ర, తిరుపతి ఉప ఎన్నికని ఏకగ్రీవం చేసేందుకు అధికార పార్టీ ప్రయత్నాలను ప్రారంభించింది. టీడీపీ చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలనేటువంటి ఒక అభిప్రాయానికి అయితే వచ్చింది. ఇవాళ ఉదయం దావోస్ నుంచి మంత్రి యనమల రామకృష్ణుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడుతూ తిరుపతి ఉప ఎన్నికని మానవతా దృక్పథంతో ఏకగ్రీవం చేసేందుకు సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. దీనికి సానుకూలంగా స్పందించిన జగన్ అందుబాటులో ఉన్నటువంటి పార్టీ నేతలతో కూడా సమావేశం కావడం, తర్వాత ఉప ఎన్నిక గతంలో ఆలగట్లో గానీ నందిగామలో జరిగినటువంటి ఉప ఎన్నికల పరిణామాల నేపథ్యంలో తిరుపతి ఉప ఎన్నిక కూడా దూరంగా ఉండాలనేటువంటి ఒక అభిప్రాయానికి పార్టీ వచ్చింది. దీంతో పాటుగా టీడీపీ మరొక వైపు ఏపీ కాంగ్రెస్ పార్టీతో కూడా ఏపీపీసీసీతో కూడా సంప్రదింపులు జరుగుతుంది. వాస్తవానికి ఏపీపీసీసీ ఇవాళ సాయంత్రం జరగబోతున్నటువంటి కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనేటువంటి అంశం మీద ఇవాళ ఒక కొలికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరగబోతుంది. అయితే తిరుపతి కేడర్ పోటీ చేయాలనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్లుగా ఏపీపీసీసీ చీఫ్ మొన్ననే ప్రకటించడం జరిగింది. అయితే ఇవాళ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఇవాళ సాయంత్రం ఏపీపీసీసీ కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత బహుశా కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఉప ఎన్నిక దూరంగా ఉంటుందన్నటువంటి అభిప్రాయాన్ని టీడీపీ వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి పరిణామాల రీత్యా మానవతా దృక్పథంతో కాంగ్రెస్ పార్టీ కూడా సహకరించవలసిందిగా టీడీపీ విజ్ఞప్తి చేస్తుంది. సాయంత్రం కాంగ్రెస్ పార్టీ క్లారిటీ ఇచ్చిన తర్వాత వీళ్ళు ఎన్నికల్లో కనుక పోటీ లేకపోతే ఇక కామన్ మ్యాన్ ఇండిపెండెంట్లు ఎవరైనా పోటీ చేస్తారా లేదా, లేకుంటే మాత్రం తిరుపతి ఉప ఎన్నిక ఏకగ్రీవం అయ్యేటటువంటి అవకాశాలు దాదాపుగా కనిపిస్తున్నాయి. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ దుర్గా.